జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. రాధికా, అల్లుడు 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 కొద్దిగా దూరంగా ఉండి మాట్లాడు. వీడొకడు. అత్త ఎలా ఉన్నావు? బాగున్నాను అల్లుడు. అబ్బో, రేసు గుర్రంలా ఉన్నావు అల్లుడు. ఇంకా నాకేం తక్కువ? చిచ్చి, కంపారిజన్ తగలయ్యా. అవును, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నువ్వు ఇక్కడ మౌనిక, ఇద్దరి మొహంలోనూ అసలు ఆనందం చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను. రాధిక, నువ్వెప్పుడొచ్చావు? ఏదో ఆనందం అంటున్నావు. అదే అన్నయ్య, అల్లుడు కూతురి మొహంలో ఆనందం చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నానంతే. నా కొడుకు సంగతి తర్వాత నీ కూతురి మొహంలో ఆనందం చూడ్డానికి రావడం ఏంటి? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశావా? వాణి, ఈ రాధిక గురించి నీకు తెలుసు కదా? ఏమండి, మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే వాడేమో అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అయినా కాని రాధిక మరో పెళ్లి చేసుకోలేదు. ఎన్నో కష్టాలు పడింది. నా తమ్ముడు చేసిన తప్పుకి నేనిప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నాను. మీరు తనని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. అసలు రాధిక వచ్చిందే మన కోసం. ఈ ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించాలని నేను రాధికను పిలిపించాను. ఆ వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే నేనో మీరో కాదు, ఈ రాధికే కరెక్ట్. ఓహో, మా అత్త ఎవరి కాపురం కూల్చడానికి వచ్చిందా అనుకున్నాను. పోయి వింధ్య కాపురం కూల్చడానికి వచ్చిందా? సన్నీ, కొంచెం నోరు మూస్తావా? రాధిక, నీకు ఆల్రెడీ అంతా చెప్పాను కదా. వింధ్యకి ఎప్పుడు కూడాను దాని ఫ్రెండ్ సంధ్య సపోర్ట్ ఉంది. మమ్మల్ని ఎంతో మోసం చేసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వింధ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇంత చిన్న విషయానికి బుర్ర చించుకొని ఆలోచించడం ఎందుకు? వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా. చాలా సింపుల్. సింపులా? ఎలా? రాజేష్కి పెళ్లి చేసే. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒరేయ్, నువ్వు నోరు మూస్తావా? నోరు మూయాల్సింది వాడు కాదు, మీరు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనేమైనా ఆటబొమ్మని అనుకుంటున్నారా? ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది. దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు. ఇప్పుడు మీ కూతురికి నాకు పెళ్లి చేయమంటారు, అదేనా మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు రాజేష్? అది నీ పెళ్లికి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నువ్వేమో ఇష్టం లేదు అని చెప్పావు. ఆ విషయం రాధికకు కూడా తెలుసు. ఇప్పుడొచ్చి దాని కూతురుతో నీ పెళ్లి చేయమని ఎందుకు అంటుంది? నువ్వేమీ మాట్లాడొద్దు రాధిక. నువ్వు క్లియర్గా చెప్పు. వింధ్యను పంపించేయమంటే రాజేష్కి పెళ్లి చేయమంటావేంటి? చెప్పండి, కొంపలు కూల్చే సలహాలు చాలానే ఇస్తారు కదా, చెప్పండి అత్త. సన్నీ, నువ్వు నోరు మూస్తావా? అమ్మా, అత్తే అడుగుతుంది కదా, చెప్పు. వదినా, వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే తిట్టద్దు, కొట్టద్దు.
తనని జుట్టు పట్టుకొని బయటికి లాగొద్దు అని నువ్వే కదా చెప్పింది. సో రాజేష్కి ఇంకో పెళ్లి చేస్తే తను చేసేది ఏమీ లేక ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన కళ్ళ ముందే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. వేరే అమ్మాయితో కాపురం చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వేరే అమ్మాయితో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోవాలి. హా, అప్పుడు గాని పోలీసులు వచ్చి పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టరు. ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కూతురు కూడా ఉన్న తర్వాత ఇంకో పెళ్లి చేస్తానంటే చూసే చుట్టాలు ఊరుకుంటారా? మన చట్టాలు ఊరుకుంటాయా? చట్టాల సంగతి చుట్టాల సంగతి మా వదిన వాణి చూసుకుంటుందిరా. వదిన, వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే రాజేష్కి ఇప్పటికిప్పుడు పెళ్లి జరిగిపోవాలి. లీగల్గా దొరకకుండా ఆ పెళ్లి జరగాలి. ఈ సమస్యకి విరుగుడు రాజేష్కి పెళ్ళే. నేను కూడా నీలాగే తల్లిని కావడం లేదు. నేను కూడా అబార్షన్ చేయించుకున్నాను. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. నేను తనని తీసుకెళ్లడం వల్లే ఇలా జరిగింది. నా కోసం నింద వేసుకుంది సరే, ఇప్పుడు నిజంగానే నా కోసం అబార్షన్ చేయించుకుందా? అసలు సంధ్య నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? ఓ మై గాడ్, నేను ఈ విషయం మర్చిపోయానేంటి? అసలు ఈ విషయం సంధ్య ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద సమస్య అవుతుంది. ఇప్పటికే నేను చేసిన పని వల్ల వాళ్ళ అత్తయ్య గారు సంధ్యతో సరిగా ఉండడం లేదు. ఇది ఇష్యూ కాకముందే నేను శ్రీకర్తో మాట్లాడాలి, అత్తయ్య గారితో మాట్లాడాలి. సంధ్య జీవితాన్ని కాపాడాలి. సంధ్య నా గురించి ఆలోచించినట్టు నేను కూడా సంధ్య గురించి ఆలోచించాలి కదా. నాలాంటి ప్రాబ్లం తనకి రాకుండా ముందే సాల్వ్ చేసి వస్తాను. చూసుకోవచ్చు కదా. నేను చూసుకోవడం ఏంటి? మీరు చూసుకోవచ్చు కదా. ఏంటి న్యూసెన్స్? కళ్ళు కనపడడం లేదా? నువ్వొచ్చి నాకు తగిలింది కాక నా కూతుర్నే దబాయిస్తున్నావేంటి? నిన్ను ఏంటి మా అమ్మ చేయి పట్టుకుంటావా నువ్వు? చెయ్యి పట్టుకోవడం కాదు, విరగ్గొడతాను. ఏంటి చేయలేస్తుంది? నీకు ఉన్నట్టే నాకు చేతులున్నాయి, నీకు ఆవేశం ఉన్నట్టే నాకు ఆవేశం ఉంది. నువ్వు కొట్టడానికి చేయి లేపినప్పుడు నేను తిరిగి కొట్టి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? చూడు, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నీ కూతురంటే ఏంటో నువ్వంటే ఏంటో నాకు బాగా తెలుసు. నువ్విక్కడికి ఎందుకోసం వచ్చావో కూడా నాకు పూర్తిగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి
నా కాపురం కూల్చాలని చూస్తే మీ తల్లి కూతుర్లిద్దరికీ తిక్క కుదిరేలా నేను సమాధానం చెప్తాను. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నీ టార్చర్ తట్టుకోలేక నీ మొగుడు నిన్ను వదిలేసి పారిపోయాడు. కూతురికి పెళ్లి చేయకుండా పెళ్ళైన మగాడి చుట్టూ తిప్పుతున్నావు. నీది ఒక బతికేనా? చిచి.